రేవంత్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెరలేపారు. రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుంటే దాన్ని గట్టిగా ప్రశ్నించకుండా మరోసారి పనికి మాలిన మాటలు కూశాడు. కేటీఆర్, హరీష్ రావు అమెరికా పర్యటనపై అక్కసు వెళ్లగక్కాడు. బడేబాయ్ మోడీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం చేత కాలేదు, కానీ కేటీఆర్, హరీష్ రావు వ్యక్తిగత పర్యటనలకు, రేవంత్ అధికారిక పర్యటనలకు ముడిపెడుతూ పైత్యపు మాటలు వాగాడు. అధికారిక పర్యటనలకు కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి కేంద్రం అనుమతి తప్పనిసరి. కేటీఆర్, హరీష్ రావు వ్యక్తిగత పర్యటనకు కేంద్రానికి ఏం సంబంధం? కాంగ్రెస్ పిల్లల చదువులకు, రేవంత్ అధికారిక పర్యటనలకు పొంతన ఏంటి? ఈ మాత్రం సోయిగూడ లేదా గుంపు మెసిరికి లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెరలేపారు. రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుంటే దాన్ని గట్టిగా ప్రశ్నించకుండా మరోసారి పనికి మాలిన మాటలు కూశాడు. కేటీఆర్, హరీష్ రావు అమెరికా పర్యటనలపై అక్కసు వెళ్లగక్కాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, వాళ్ళ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏ సమాచారం తెలుతుందో సరైన సమాచారం ఇవ్వలేదు కనుక మేము రద్దు చేస్తున్నామని స్వయంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెల్లడించింది. కానీ ఇవన్నీ ఏది పట్టినట్టు మరొకసారి పనికి మాలిన మాటలు రేవంత్ రెడ్డి వల్ల తిరిగి వచ్చిన తర్వాత, విదేశ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత అడ్డగోలుగా మాట్లాడారు తప్ప ఇక్కడ కనీసం బడేబాయ్ ఎందుకు అడ్డుకున్నాడు, ఈ చోటేబాయ్ ఎందుకు పోలే అనే అంశాన్ని మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయిండు. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటన రద్దు వెనక బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రశ్నించింది. ఎందుకు, ఎవరి మెప్పు కోసం పోతున్నావు, ఎవరి సలాభం కోసం పోతున్నావు, లేదంటే ఎవరిని కలవడానికి పోతున్నావు, ఈ అంశాలు ఎందుకు చెప్పలేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం అర్థంతరంగా రద్దు చేసింది? కేవలం కొన్ని కారణాలు, అంటే ఎలాంటి కారణం చెప్పకుండా మీరు పోతున్నట్టు ఎలాంటి కారణం చెప్పకుండా వారు అడ్డుకున్నట్టు స్వయంగా చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా నిలదీయడంతో ఇవాళ పూర్తిగా సమాధానం దాటవేయడం మొదటి నుంచి అలవాటు కనుక ఆ సమాధానం చెప్పలేకనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్ పర్యటన పైన మరొకసారి అదే పిచ్చి ప్రేరేపణ చేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ ఆయన పర్యటన సంబంధించి క్లారిటీ ఇవ్వలేకపోయారు. అంటే అక్కసు వెళ్ళగచ్చిన గుంపుమేసి రేవంత్ అధికారిక పదవిని కేంద్రం అడ్డుకుంటే బడేబాయ్ మోడీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం చేత కానీ ఈ ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు వ్యక్తిగత పదనకు రేవంత్ అధికారిక పని ముడిపెడుతూ పైచేపు మాటలు అధికారిక మాట్లాడారు తప్ప అధికారిక పర్యటన కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి కేంద్రం తప్పనిసరి. కేటీఆర్, హరీష్ రావు వ్యక్తిగత పర్యటనకు కేంద్రానికి ఏం సంబంధం? ఇది కూడా తెలియని ముఖ్యమంత్రి ఈ విధంగా తన ఇష్టానుసారంగా మరొకసారి ఆయన పర్యటన వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం బయట పెట్టకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ మాత్రం కాంగ్రెస్ పిల్లల చదువులకు రేవంత్ అధికారిక సొంతన లేని మాటలు ఇవాళ మరొకసారి మాట్లాడింది. ఏమాత్రం సోయి కూడా లేని గుంపు వేసి కేటీఆర్, హరీష్ రావు రేవంత్ రెడ్డి లెక్క ఓటు నోటు దొంగలు కాదు కదా, ఆ రేవంత్ గతంలో వ్యక్తిగత పోయినప్పుడు కేంద్రాన్ని అడ్డుకోలేదు కదా, ఈ మాత్రం తెలియకుండా బీఆర్ఎస్ పై రేవంత్ విషపూతలు ఎందుకు? ఈ అంశంపైన బీఆర్ఎస్ ముడిపెట్టడమే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన వెనుక అనేక అనుమానాలు, అనేక అంశాలను ఇవాళ లేవనెత్తిరు. కేంద్రంలో ఉన్న బీజేపీ పర్మిషన్ ఇవ్వాల్సింది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనుక ఖచ్చితంగా కేంద్రం పర్మిషన్ ఇస్తేనే పోవాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పట్టినట్టు కేవలం ఎవరిని కలుద్దాము, ఎవరినో కలుస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ పదే గట్టిగా ప్రశ్నించడంతో ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి తన పర్యటన పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు, కేటీఆర్ పై నిందలు వేయడం తప్ప ఇందులో ఏం కాదు. స్వయంగా కేటీఆర్, హరీష్ రావు మా పిల్లల చదువు కోసం పోతున్నామని చెప్పి వెళ్ళారు. పిల్లల చదువు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ అవన్నీ పట్టినట్టు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన ఎవరికి కలుస్తారో, ఎవరి దగ్గరికి వెళ్తారో చెప్పలేని దుస్థితిలో వాళ్ళ కేంద్రం ఆయన పర్యటన రద్దు చేస్తే ఆ రద్దు వెనక ఏం బలమైన కారణం ఉందో చెప్పాలని అటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పూర్తిగా మరొకసారి పక్కదారి పట్టించేందుకు ఆయన పర్యటన వెనుక రహస్యాన్ని అదే విధంగా దాచేందుకే కుట్రలు చేసి వాళ్ళ హరీష్ రావు పైన, కేటీఆర్ పైన అవాస్తవ తెలిసారు తప్ప ఎక్కడ కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అంటే పూర్తిగా బడేబాయ్ ఎందుకు ఆయన పోనీయలేదో అది మాత్రం చెప్పలేదు కనుక ఇవాళ కేవలం మాటల గారెలతోటి ఆయన మరొకసారి పక్కదారి పట్టించారు. అంతేకాకుండా అత్యధిక క్రిమినల్ కేసున్న ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన రికార్డు ఉంది. ఇవన్నీ అంశాల్లోనే
బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే ఈ విధంగా ఎదురుదాడి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇందులో వాస్తవం లేదు. మరోపక్క వాస్తవానికి దూరంగా ఉన్న మాటలే తప్ప రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సత్య దూరమైన మాటలు మాట్లాడతారు తప్ప ఎప్పుడు కూడా సత్యాలు మాట్లాడాలని మరొకసారి నిరూపించుకున్నాడు. ఇవాళ ఆయన అమెరికా పర్యటన కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీకే ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇవాళ పేరు తీసుకొని మాట్లాడమే తప్ప ఆయనకు ఇంకోటి లేదనేది స్పష్టమైపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అమెరికా పర్యటన రద్దు వెనుక ఇటు కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందా, లేదంటే ఈయన హస్తం ఉందా, లేదంటే ఇంకేమైనా ఉంది. ఇక రాజకీయ అనిశ్చితి ఏర్పడుతున్న నేపథ్యంలోనే బీజేపీ ఆయనను అలర్ట్ చేసిందా అనే కోణంలో కూడా వాళ్ళ చర్చ జరుగుతుంది. ఆ చర్చలన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసడానికి ఈ తరహా వాళ్ళ వ్యవహరించడం, వాళ్ళ ఎదురుదాడి చేయడం ముఖ్యమంత్రికి కొత్తేం కాదు. గతంలో కూడా అనేక విషయంలో కూడా సంక్షేమ పథకాలు అందించలేని ముఖ్యమంత్రి కేవలం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపైన ఎదురుదాడి చేయడమే ఆయన నైజంగా మార్చుకున్నారు. అదే ఇవాళ కూడా మరొకసారి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అలజడి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం దాటవేసేందుకు ఇవాళ మరొకసారి కేటీఆర్ హరీష్ రావు పైన ఇలాంటి మాటలే తప్ప ఇందులో ఆయన నుంచి వచ్చే సమాధానం చెప్పలేకనే ఇవాళ ఇతరులపై ప్రశ్నలు గుప్పించడం, ఆ ప్రశ్నకు మీరే సమాధానం ఎత్తుకోండి అనే రీతిలో రేవంత్ వివరించడం ఇవాళ ఇది పొరపాటుగా మారింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటే ఆయన కాలం మీద తీసుకుంది తప్ప ఎక్కడ కూడా పాలన చేతగానితనంతో ఇవాళ మరొకసారి అవస్థాలైపోయాయి. వాళ్ళ బడేబాయికి ఎందుకు అడ్డుకున్నారో బడేబాయిని ప్రశ్నించలేని ఈ ముఖ్యమంత్రి కేవలం హరీష్ రావు, కేటీఆర్ పార్టీల పైన మరొకసారి ఇష్టాంతిగా మాట్లాడడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.